కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు వేసుకొని దావోస్కు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీం తిరిగి వచ్చేటప్పుడు కనీసం ఒక్క అగ్రిమెంట్ కూడా లేకుండా, అంటే ఒక్క ఒప్పందం కూడా లేకుండా వట్టి చేతులతో తిరిగి వచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారివి కొన్ని ఇమేజ్లు తయారు చేసి, కొన్ని ఇమేజ్లు చేసి షేమ్ చంద్రబాబు అని చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిక్కు అద్దాలు పెట్టుకునేది స్టైల్గా పెట్టి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం సున్నా అని చంద్రబాబు నాయుడు గారు చాలా బాధగా ఉన్న పిక్కు పెట్టి షేమ్ చంద్రబాబు అనే హెడ్డింగ్ తోటి ఫుల్గా వైసీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఒక్క అగ్రిమెంట్ కూడా లేదా, ఒక్క కంపెనీ వాళ్ళు కూడా మాట వరుసకైనా పెట్టుబడులు పెడతామని చెప్పి అనలేదు. ఎందుకు అనలేదో తెలియడం లేదు. అయినా ఇప్పుడు వీళ్ళు ముందే వెళ్తూ ఉన్నారు అంటే కనీసం ఒకరిద్దరితో ఏదో నామకేవాస్ అగ్రిమెంట్స్ అన్న కుదుర్చుకోవడం కోసమైనా వీళ్ళు ముందే ప్లాన్ చేసుకోలేదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను అక్కడ దెబ్బతీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఇమేజ్ను పెంచుకోవడం కోసం ప్రభుత్వ సొమ్ము 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి పోయారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన మాటలు నమ్మి ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టడం లేదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన చోట అక్కడ కూడా పొలిటికల్ రిలేటెడ్ కామెంట్ చేసి మొత్తం అంతా కనుక భ్రష్టు పట్టించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఇమేజ్ని పెంచే విధంగా, ఏ విధంగా ఎకనామిక్ గ్రోత్లో ఏ విధంగా కనుక ఆంధ్రప్రదేశ్ ముందుంది, పారిశ్రామిక గ్రోత్లో ఏ విధంగా ముందుంది, తలసరి ఆదాయంలో ఏ విధంగా ముందుంది, అంటే ఏ విధంగా ఎదుగుతూ పోతూ ఉన్నాం, ఇటువంటి వాటన్నిటిని ఉపయోగించుకొని పెట్టుబడులు ఆహ్వానించాల్సినటువంటి ముఖ్యమంత్రి బృందం అక్కడ కానీ వెళ్ళి పొలిటికల్ కామెంట్ చేసి పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి చిరాకు పుట్టేలా చేసి ఒక్క అగ్రిమెంట్ కూడా కుదుర్చుకొని రాలేని పరిస్థితుల్లోకి వచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ మాజీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కూడా మీడియా సమావేశం పెట్టి ఇవే వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే షేమ్ చంద్రబాబు అని ఖర్చేమో 100 కోట్లు, రిటర్న్ ఏమో 0 అని చెప్పి అండ్ ఆ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన మీద నెగిటివ్ ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. కనీసం ఒక్క ఒప్పందం కూడా ఎందుకు కుదుర్చుకొని రాలేకపోయారు అని. ఏమో మరి.